వెల్కమ్ టు టీవీ 999. కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ దేహేగం మండలం గ్రామ పంచాయతీ బీజేపీ పార్టీ సర్పంచ్ ధనుంజయ్ జయలక్ష్మి రాపత్తి మాట్లాడుతూ నన్ను గెలిపించిన ప్రజలందరికీ నా మీద నమ్మకం కొద్దీ గెలిపించినందుకు నా ప్రజలందరికీ ధన్యవాదాలు. గ్రామ పంచాయతీని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతానని చేస్తానని అన్నారు. లక్ష్మి మా వారి పేరు రాపర్తి ధనంజయ. మాది కొమరంభీం డిస్టిక్, అదే సిర్పూర్ నియోజకవర్గం. మా ఎమ్మెల్యే గారు పార్వాయి హరీష్ బాబు గారు. నేను సర్పంచ్గా పోటీ చేసిన నా ప్రజలు నన్ను భారీ మెజారిటీతో ఆశీర్వదించిండ్రు. 250+ అంటే ఇంకా చెప్పండి. భారీ మెజారిటీతో నా ప్రజలు నన్ను ఆశీర్వదించిండ్రు. సదా నేను వారికి ఎప్పుడు ఎల్లవేళలా అందుబాటులో ఉంటా. గ్రామాన్ని మంచి అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలని కోరుకుంటున్నా. నేనేమనుకుంటున్నా అంటే ఈ 30 ఏళ్ల పాలనలో ఎవ్వరు కూడా ఈ గ్రామాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్ళలేదు. సంపాదించుకోవడమే లక్ష్యంగా ప్రయత్నం చేసిండ్రు. నేను నా అమ్మని విడిపించుకున్నా. కట్టు బానిసత్వం నుంచి మా అమ్మని నేను విడిపించుకున్నా. నా ఊరు దహేగాం, అది మా అమ్మ. నేను పుట్టింది, పెరిగింది, పెళ్లి చేసుకున్నది, జీవితం అనుభవిస్తుంది కూడా ఇక్కడే. నేను ఇక్కడే ఉంటా, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటా. ప్రజలు నన్ను ఆశీర్వదించాలి, ఆ శక్తి నాకు భగవంతుడు కల్పించాలని కోరుకుంటున్నా. మా హరీష్ బాబు గారు కూడా ఎప్పుడు అండగా ఉంటారు. మా ఎంపీ గారు కూడా మాకు అండగా ఉంటారు. కేంద్రంలో మా మోడీ గారు కూడా ఉన్నారు. తన అందరి కృపతోటి వచ్చే నిధులని నేను సద్వినియోగం చేసి మా గ్రామాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలని నిత్యం కృషి చేస్తా. రోడ్లు కానీ, నాలీలు కానీ, వీధి లైట్లు అయితే ఏమి, ప్రజలకి చిన్న చిన్న సమస్యలు అయితే ఏమి, చదువురాని ప్రజలు ఉంటారు, వాళ్ళకి ఒక అప్లికేషన్ కూడా రాసి ఇవ్వలేని పరిస్థితులలో సర్పంచులు ఉండేవాళ్ళు. అటువంటి పరిస్థితి నుండి వాళ్ళని బయటకు తీసుకొద్దాం, ప్రజల్ని చైతన్యవంతులు చేద్దాం అనేదే నా లక్ష్యంగా. సామాన్యులు ఏ పని అయినా కానీ ఆఫీస్కి వెళ్ళి ఫ్రీగా చేసుకొని వచ్చే విధంగా వాళ్ళని ప్రయోజకుల్ని చేయాలనేది నా ఆశ. సంతలో నిత్యం బురదే ఉంటుంది. సంతలో మొత్తం డ్రైనేజీ సమస్య ఏంటంటే వాటర్ ఎటు వెళ్ళవు, అక్కడ మడుగుంటుంది. కూరగాయలు తెచ్చిన వాళ్ళు పెట్టుకొని కూర్చోవాలంటే కూడా వాళ్ళకి కష్టంగా ఉంటుంది. అది కొంత డెవలప్ చేయాల్సి ఉంది, అవసరం ఉంది. కానీ డెవలప్ చేయాలి, ప్రయత్నం చేయాలి. సంత కూడా దాదాపు కబ్జాకి గురైంది. ప్రజలు నన్ను మంచి మెజారిటీతోటి గెలిపించిండ్రు. అప్పుడు ఏంటంటే నాకు సేవ చేయాలని ఉంది, కానీ నాకు ఏం నిధులు ఉండవు, ఏం చేయలేని పరిస్థితులలోనే నేనున్నా. చేయాలని మనసు ఉంది, స్వశక్తితో నేను చేయలేను, నాకేం బడ్జెట్ లేదు. అయితే ఈ సర్పంచ్గా అయితే నేను చేయగలుగుతా అన్న ఉద్దేశంతో నేను ముందుకు వచ్చిన. అందువల్ల నా మీద ప్రజలు కూడా నమ్మకం ఉంచిండ్రు. అందరు కలిసి చేసిన వాళ్ళే. నాకు అందరికీ సమానంగా ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళకి తప్పకుండా ఇచ్చే ప్రయత్నమే చేస్తాను. అందులో నా స్వార్థం ఏం లేదు. ఏ పార్టీ కుల మత భేదాలు లేకుండా ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళకి ఇవ్వడానికి నీతి నిజాయితీతోని ఉండేలాగా, అంటే ఏ ప్రభుత్వ పథకాలు ఎవి వచ్చినా కానీ నేరుగా వాళ్ళకే చెందేలాగా, మధ్యలో నీకింత నాకింత అట్లా తీసుకోవద్దు ఎవరు కూడా. ఏంటి అని అంటే నేరుగా పబ్లిక్ అందాలి. ఏ సర్వీస్ వచ్చినా, ఏ పథకాలు వచ్చినా. పార్వతిపేట, బొప్పూరం, దేవులగూడ, ఇది చిన్న విలేజ్లు. అవి దైగం సెంటర్లో ఉంటుంది. ఇది మొత్తం గ్రామ పంచాయతీ పెద్దది కాబట్టి వచ్చిన నిధులు కూడా అన్నీ గ్రామ అభివృద్ధి కోసమే నేను కేటాయించాలని, కేంద్రం నుండి వచ్చిన నిధులు కానీ, రాష్ట్రం నుండి వచ్చిన నిధులు కానీ అన్నీ ఊరు డెవలప్మెంట్ కోసం ఉపయోగించాలని నేను కోరుకుంటున్నా. మీరు గతంలో కూడా తను 20 సంవత్సరాలుగా సేవ చేస్తూనే ఉన్నారు, పదవిలో ఉన్నా లేకపోయినా. ఏమేమి సేవలు చెప్పండి. ఏమేమంటే ఎప్పుడైనా కానీ నిత్యం తన సేవలోనే ఉన్నారు. 20 సంవత్సరాలుగా పదవి ఉన్నా లేకపోయినా, చనిపోయినా, ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఏదైనా పోలీస్ స్టేషన్ పని అంటే కూడా, తను ఏ అవసరమైనా, ఒక చిన్నపిల్ల చనిపోతే కూడా ఇమ్మీడియట్లీ తెలిసిన మరుక్షణమే తను బయలుదేరి వెళ్ళిపోయిండు. తన ఆరోగ్యం కూడా చూడకుండా అక్కడ ఫైట్ చేసిండ్రు. ఆమెను కనీసం ఇక్కడికి తీసుకొస్తే ఆమె ఎమ్మటి వెళ్ళడానికి ఊరు ప్రజలందరూ అండగా ఉంటారనుకొని ఆయన అనుకున్నాడు, కానీ వాళ్ళ కుటుంబం వాళ్ళు మాత్రమే వెళ్ళిండ్రు. ఇటువంటిది
మహాకూటమి అయ్యి కూడా మమ్మల్ని ఎదుర్కోలేకపోయింది. ఇలాంటి పరిస్థితులలో నేను గెలిచిన కాబట్టి, ఈ పదవి యోగం నాకు ఇచ్చిండ్రు కాబట్టి నేను ఇది సద్వినియోగం చేసుకొని నిరంతరం సేవలో ఉండాలని కోరుకుంటున్నా. ఉండే శక్తి నాకు భగవంతుడు కల్పించాలని కూడా కోరుకుంటున్నా. శాయశక్తుల నా ప్రాణం ఉన్నంత వరకు ఈ ఊరికే సేవ చేస్తా, ఈ ఊరిలోనే మరణిస్తా.